changing me and changing you. నిత్య నివాసి అయిన మహా త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి లేఖన భాగాన్ని మనందరం ధ్యానించుకున్నాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికే రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిచ్చుచున్నది. ప్రియులారా, సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయుడి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయుడి. అపొస్తలుడైన పౌలు ఈ మాటలను సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అపొస్తలుడైన పౌలు ఈ విషయాలను అనేక సందర్భాల్లో ఆ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి భాగంలోనూ సహోదరులారా అని సంబోధిస్తూ రాకడ గురించి, రెండవ రాకడ గురించి, దేవుని రాకడ గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతూ దేవుని రాకడ దినాలు ఎలా ఉంటాయో, కొందరు ఏమనుకుంటారో, ఎలా జరగబోతుందో, అనుకొనని గడియలో ప్రభు వచ్చును గనక ఆ దేవుని రాకడను కొన్ని విషయాలతో ముడిపెడుతూ అపొస్తలుడైన పౌలు విశదీకరిస్తూ ఆత్మను అర్పకుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఇలాంటి విషయాలన్నీ కూడా హెచ్చరిస్తూ సంఘాన్ని సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అంటే అపొస్తలుడైన పౌలు తనతో ఉన్న పరిచారకుల కొరకు కూడా ప్రార్థన చేయమని అర్థిస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు దైవజనుడైన అపొస్తలుడైన పౌలు ఒక సంఘం యొక్క ప్రార్థనను కోరుతున్నాడు. అవును ప్రియులారా, సంఘ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది పరిశుద్ధ లేఖనాల్లో. బైబిల్ చెప్పుచున్నది మీరు ఒక్కరినొక్కడు ప్రార్థన చేయుడి అనే లేఖనం కూడా సెలవిస్తుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అదే క్రైస్తవ విశ్వాసం యొక్క సుగుణము, క్రైస్తవ విశ్వాసం యొక్క సౌశీల్యము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం స్వార్థపూరితంగానే నా కోసమో, నా కుటుంబం కోసమో, నా బిడ్డల కోసమో, కేవలం నీ కోసమే కాదు, క్రైస్తవం అనేది నీతో పాటుగా ఇతరులకు కూడా అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే కొంతమంది, నేను ఎందుకు నీతో పాటు అంటున్నాను అంటే, కొంతమంది ఏం చేస్తారంటే తమ కోసం తాము ప్రార్థన చేసుకోరు కానీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. తమ కుటుంబం కోసం ప్రార్థన చేయరు కానీ అందరి కోసం చేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ కోసం నువ్వు చేసుకోవాలి, అండ్ అట్ ఏ టైం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చెయ్యమని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం. ఎంతసేపు దేవునితో నీ గురించి, నీ కుటుంబం గురించి కాదు, ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలగాలి. అక్రతలు ఉన్న వారి కొరకు, లేదా నీ జీవితంలో, నీ పరిచయంలో, నీ ఆధ్యాత్మిక పయనంలో అనేక మంది ఎదురవుతూ ఉంటారు. వారి కష్టాలను బట్టి, వారి నష్టాలను బట్టి, వారి ఆరోగ్యాలను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించే యోధులుగా మనం ఉండాలి అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ విశ్వాసగా పిలువబడుతున్న నీ జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థించే సమయాన్ని కొంత కేటాయించు. ప్రతిదినము మొదట నీ కొరకు నీవు ప్రభు సన్నిధిలో ప్రాతకాలాన, వేకువజామున నీ స్వరమును మొదటగా ప్రభువుకు వినిపించు. మొదట సమయము ప్రభువుకు కేటాయించు. ఎంత ధన్యకరమైన జీవితం అండి. మొదటిగా ప్రభుతో మాట్లాడుతున్నావా దిన ప్రారంభంలో? చాలా సందర్భాల్లో ప్రభు సన్నిధిలో కన్నీరు విడవడానికి కానీ ప్రార్థించడానికి మన జీవితంలో సమయమే ఉండదు. ప్రియ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి. అదే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయుడి. క్రైస్తవం అనేది స్వార్థపూరితంగా నేను, నా అనేది కాదు. మనము, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు నీవు ప్రార్థన చేయాలి అని ఒక ఆధ్యాత్మిక ఇంటర్ డిపెండెన్సీ మీద క్రైస్తవ ఆధ్యాత్మికత ఆధారపడి ఉన్నది. ప్రియులారా, ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేది తప్పేమీ కాదు. నువ్వు ప్రార్థన చేసుకో, ఇతరులను కూడా నీ కొరకు ప్రార్థన చేయమని. అది అర్థవంతమైన జీవితం. చాలామంది భక్తిహీనులు, బుద్ధిహీనులు మా కోసం మీరే ప్రార్థన చేయండి అని వారు ప్రార్థన చేయకుండా, వారు ప్రార్థనకు రాకుండా, దేవుని మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు లేకపోలేదు. అపొస్తలుడైన పౌలు అటువంటి జాబితాకు చెందిన వ్యక్తి కాదు. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి.
పౌలు తన కొరకు తను ప్రార్థన చేసుకుంటాడు, తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులను కూడా అడుగుతున్నాడు. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కేవలం నీ కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థించగలిగిన అనుభవాలు నీలో ఉన్నాయా? ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబు పొందుకోగలిగిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో ఎన్ని ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకున్నావో ఒక పేపర్ తీసుకుని దాని మీద రాయగలిగినట్లయితే ఎన్ని ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకున్నావు, ఎన్ని ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకున్నావు, ఎన్ని ప్రార్థనలు నువ్వు పొందుకోలేకపోవడానికి నీ విశ్వాసమా, లేకపోతే దేవుని యొక్క పరీక్ష, లేకపోతే ఇంకొకటి అనేది యోచిస్తూ ఉన్నావా? కొంతమంది ప్రార్థన చేసి వదిలేస్తారు. అది జరుగుతుందా లేదా ఒక పట్టుదల, లేదంటే గుర్తొచ్చినప్పుడో లేకపోతే బాధ వచ్చినప్పుడో ప్రార్థన చేయడం కాదు. విసుగక నిత్యం ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. నిరంతరము ప్రార్థన చేయమని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఎల్ల వేళల అన్ని సమయముల ముందు మనం ప్రార్థనగా దేవునితో సంభాషించడమే. ఈ ప్రార్థన అనేకమైన విషయాలు ఉన్నాయి. నిలబడి చేసే ప్రార్థన ఉంది, మోకాళ్ళను చేసే ప్రార్థన ఉంది, సాష్టాంగ నమస్కారంతో. మరి పాత నిబంధన భక్తులు దేవునిని ఆరాధించేవారు. సాష్టాంగ అంటే సమస్త అంగములతో, సమస్త అవయవములన్నీ కూడా మరి చక్కగా నేలకు ఆనుకొని మరీ ప్రార్థన చేసేవారు. అటువంటి ప్రార్థనా శైలి కూడా బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం అంటే నార్మల్గా ఏదో తూచా చాంటింగ్ లాగా, అంటే ఉచ్చారణలాగా కాదు. ఒక విశ్వాసంతో, ఒక పట్టుదలతో, ఎందుకు వారి జీవితాల్లో కార్యాలు జరగడం లేదో నేను కూడా ప్రార్థన చేస్తానని ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ్యంలో ఉన్న ఒక సౌశీల్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా సహోదరులను మా కొరకు ప్రార్థన చేయుడి అని మాట్లాడి ఉన్నాడు నాయన. మా ప్రియులు ప్రభా, ఎందరు ఏ ప్రార్థన అవసరతలో నాకు తెలియదు, కానీ ఎందరూ నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు, నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారు ఏ సందర్భంలో ఉన్నా, ఏ స్థితిలో వారున్నా, ఏ పరిస్థితిలో వారున్నా, వారికున్న స్థితిగతులు ఏమైనా, ఎన్నున్నా, ఎన్ని రాబోతున్నా, నీవు నమ్మదగిన దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక నీకు వందనాలు నాయన. వారి అక్రతల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా అటువంటి వాటి వరకు కాక మేము అడుగుతున్నది నీ చిత్తానుసారమైనదైతే మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. మా ప్రియుల పక్షంగా ప్రాముఖ్యంగా ఎందరు ఈ మాటలు ప్రతి దినము ఆలకిస్తూ ఉన్నారు, వారందరి పక్షాన నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా వారందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, వారి ప్రయత్నాల్లో సఫలతను దయచేయండి. వారు పనిచేస్తున్న చోట అయ్యా వారు ప్రభా మంచి మన్నలను పొందుకున్నట్లుగా, ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా, యవ్వనస్తులుగా మీరు లేవనెత్తని, ఇతరుల కొరకు ప్రార్థించే, కన్నీరు విడిచే ప్రార్థన యోధులుగా వారిని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. ఎన్నో మిషనరీలు, ఎంతో మంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు వీల్ చైర్లోనే ప్రపంచ పటం వైపు తమ చేతులు చాపుతూ నిత్యము ప్రార్థన చేస్తూ, అది కూడా ఒక పరిచర్యలాగా ప్రభా ఎంతగానో తమను తాము అర్పించుకున్న సమర్పణ కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అటువంటి వారు మా ప్రాంతాల్లో కూడా లేపబడినట్లుగా, మా ప్రాంతాల్లో అటువంటి వారు అనేక మందికి దీవెనకరంగా ప్రార్థనల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నీ కృప మాకు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.